నమస్తే, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ పీపుల్. నేను వర్మ. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జోరందుకున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నదులు, చెరువులు పొంగి పొరులుతున్నాయి. వాహనాలతో పాటు మనుషులు సైతం కొట్టుకుపోతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో నీట మునుగుతున్నాయి. వర్షాలతో రోడ్లు తెగిపోవడంతో వందలాది గ్రామాలు ముంపుకు గురవుతున్నాయి. ఓవరాల్గా తెలుగు రాష్ట్రాల్లో గత 4-5 రోజులు పెట్టి కురుస్తున్న వానల వల్ల డ్యాములన్నీ కూడా నిండుకుండలా మారాయి. మరొక 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ప్రభావం ఏ రకంగా ఉందో, మరొక వైపు వాతావరణ అప్డేట్స్ ఏంటన్నది ఈనాటి వాయిస్ ఆఫ్ పీపుల్లో తెలుసుకుందాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు అచ్యుతరావు గారు, ప్రముఖ వాతావరణ నిపుణులు మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి మన ప్రతినిధులు కూడా లైవ్లో మనతో పాటుగా సిద్ధంగా ఉన్నారు. ముందుగా కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్ నుంచి మా ప్రతినిధి రమేష్ మనతో పాటుగా లైవ్లో అందుబాటులో ఉన్నారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు ఏ రకంగా కురుస్తున్నాయి, అక్కడ పరిస్థితి ఏంటి అన్నది రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, రైట్. అక్కడ 3 రోజుల నుంచి కొడుతున్న వర్షాలకు కరీంనగర్ అతలాకుతలమైందని చెప్పుకోవచ్చు. కరీంనగర్ ప్రస్తుతానికి ఎన్టీఆర్ చర్చ్ దగ్గర ఉంటున్నాం. డ్యామ్ బైపాస్ ఎన్టీఆర్ చర్చ్ దగ్గర అయితే ఈ 2 నుంచి 3 రోజులు చెప్పుకోవచ్చు. మనం ఉన్నది ఇప్పుడు టైర్ల షోరూమ్ లో ఉన్నాము. ఈ టైర్ల షోరూమ్ గత 3 రోజుల నుంచి జలాశయంలో మునిగి మాత్రమే ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 1-2 అవర్స్ నుంచి వర్షం తగ్గడంతో అయితే వాళ్ళు బోరేసి మనం చూడవచ్చు, వాళ్ళు బోరేసి వాటర్ అయితే బయటికి పంపిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కరీంనగర్ అయితే మొత్తం జలాశయంలో మునిగి ఉంది అని చెప్పుకోవచ్చు. రైట్. అక్కడ ఏదో టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టున్నది. మళ్ళీ మనం రమేష్ని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేద్దాము. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చాలా ప్రాంతాలు నీట మునిగినాయి అని చెప్పి అప్డేట్స్ వస్తున్నాయి. అంతేకాకుండా ఒక టైర్లు షోరూమ్ కూడా పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి. లోపలికి చేరిన నీటిని మోటార్లతో బయటికి తోడుతున్నారు అని చెప్పి మన ప్రతినిధి అక్కడి నుంచి అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి కాసేపట్లో రమేష్ దగ్గరికి వెళ్దాం. రమేష్ దగ్గరికి అప్డేట్ తీసుకుందాం. ఇప్పుడు గేట్లు ఎత్తివేసినట్టుగా చెప్పుకోవచ్చు. గేట్లు ఎత్తివేయడంతో 20 గేట్లకు 12 గేట్లు ఎత్తివేయడంతో మాత్రం ఇంట్లో పెరిగింది అని చెప్పుకోవచ్చు. గంటకి 2 టీఎంసీల వాటర్ ఇంట్లో పెరగడంతో అయితే మానేరు పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే చాలా వరకు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్, ఉన్నతాధికారులు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇప్పటికే ఇచ్చారు. అదే కాకుండా మనం బెల్లంపల్లి ప్రాజెక్ట్ తీసుకున్నట్టయితే 46 గేట్లు ఎత్తడంతో గోదావరి కానీ ఆనుకొని ఉన్న లారీలు ఏదైతే ఉందో లారీ అసోసియేషన్ యూనియన్ అయితే జలాశయంలో మునిగి ఉంది అని చెప్పుకోవచ్చు. 2 నుంచి 3 కిలోమీటర్ల వరకు జలాశయంలో మునిగి ఉండటంతో రెస్క్యూ టీమ్స్, జిల్లా పోలీస్ యంత్రాంగం, రెస్క్యూ టీమ్స్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మొత్తం గోదావరి కనిలోనే ఉందని చెప్పుకోవచ్చు. అలాగే అక్కడ ప్రస్తుత ఎమ్మెల్యే కూడా ఓర్గన్ చందర్ రెస్క్యూ టీమ్స్ అయితే అక్కడ ఎవరైతే ఇటుకబట్టి గోదావరిని ఆనుకొని ఇటుకబట్టి ఉంది, ఆ ఇటుకబట్టిని అయితే వాళ్ళు ఇటుకబట్టిలో 20 కుటుంబాలు ఉంటాయి. ఆ 20 కుటుంబాలు అయితే ఇప్పటి వరకు గల్లంతగా తెలుస్తుంది. అటు పక్కనే ఉన్న సమర్థ తరక గద్దెలను ఆనుకొని అయితే ఒక 4 మాత్రమే దొరికినట్టుగా ఇప్పటి వరకు అంచనా. రెస్క్యూ టీమ్స్ గోదావరి పెద్దపల్లి జిల్లా రెస్క్యూ టీమ్స్ మొత్తం ఇప్పుడు గోదావరి పరిసర ప్రాంతాల్లోనే తిరుగుతున్నట్టుగా ఉన్నది. 40 కుటుంబాలు, 20 కుటుంబాలకు 40 మంది, సుమారుగా 40 మంది అయితే గల్లంతైనట్టుగానే తెలుస్తుంది. రెస్క్యూ టీమ్స్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మొత్తం అక్కడే వర్క్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అదే మిడ్ మేనర్ తీసుకున్నట్టయితే మిడ్ మేనర్ లో ఇంట్లో పెరగడంతో మిడ్ మేనర్ డ్యామ్ 25 డోర్లు తీసినట్టుగా తెలుస్తుంది. ఉన్నతాధికారులు అయితే కలెక్టర్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు ఇప్పటికే క్షుణ్ణంగా చెప్పారు. మానేరు పరిసర ప్రాంతాల్లో వ్యవసాయ పనుల కోసం కానీ, యంత్రాంగం, ట్రాక్టర్లు కానీ, ఇంకేదైనా కానీ, చేపల వేటకు కానీ వెళ్ళొద్దు అని గత 3 రోజుల నుంచి హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. ఎల్ఎండికి అయితే మోయతుమ్మెద నుంచి 44,000 క్యూసెక్స్ వాటర్ రావడంతో ఎస్ఆర్ఎస్పి నుండి మోయతుమ్మెద నుండి మిడ్మానేర్ నుంచి ఎల్ఎండికి అయితే గంటకు 1 నుంచి 2 టీఎంసీ వాటర్ పెరుగుతుండడంతో ఆ అధికారులు అయితే అప్పటికప్పుడుగా గేట్లు ఎత్తడంతో అయితే ఇప్పుడు మానేరు పరిసర ప్రాంతాలు అయితే అతలకుతలంగా మారినాయి. కరీంనగర్లో ఇప్పటికే గత 3 రోజుల నుంచి
చిక్కుకున్న వర్షంలో చిక్కుకున్నట్టుగా తెలుస్తుంది. వర్షంలో చిక్కుకున్న వర్షం నీరు ఇంకా షాపులలో నుండి పోనేలేదు. కరీంనగర్ లో అయితే ఎన్టీఆర్ స్టార్ట్ దగ్గర మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్న పరిసర ప్రాంతాల్లో అయితే షోరూమ్స్ ఉంటాయి. ఇక్కడ షోరూమ్, మెకానిక్ షెడ్స్, మెకానిక్ ఐటమ్స్ ఈ పూర్తిగా ఇవి జలాశయంలో మునిగినట్లుగా మనం చూసుకోవచ్చు. ఇప్పటికీ డ్రైనేజ్ వాటర్ మళ్ళీ షాప్ లోకే వస్తుంది తప్పితే బయటికి పోవట్లేదు. మార్నింగ్ నుండి వర్షం తగ్గినా కూడా. ఓకే, రైట్, ఓకే, థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. మనతో పాటుగా అచ్యుతరావు గారు కూడా జాయిన్ అయ్యారు. ఎందుకంటే గత 4 రోజులు పెట్టి వర్షాలు కురడానికి ప్రధాన కారణం ఏంటి, మాన్సూన్స్ ఏ రకంగా యాక్టివ్గా ఉన్నాయి, సముద్రంలో ఏమైనా ట్రఫ్ పరిస్థితి ఏంటి అన్న దానిపై అచ్యుతరావు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి అచ్యుతరావు గారు. రైట్, ఓకే, విశాఖపట్నం వెళ్దాం. విశాఖపట్నం నుంచి మా ప్రతినిధి చందు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. చందుని అడిగి మరిన్ని అప్డేట్స్ తీసుకుందాం. ఉత్తరాంధ్ర ప్రాంతంగా వర్షాలు ఏ రకంగా కురుస్తున్నాయి, ఎలాంటి హెచ్చరికలు జారీ చేశారు, అధికారులు ఎలాంటి సన్నాహాలు చేస్తున్నారు? చందు. రైట్ వర్మ, ఉత్తర వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో విశాఖలో పలు చోట్ల విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. అయితే ప్రస్తుతం విశాఖపట్నం అర్బన్ లో అంటే సిటీలో చూసుకుంటే ప్రస్తుతం ఆకాశం అంతా కూడా మేఘామృతమై ఉంది. అయితే సాయంత్రం పూట మాత్రం వాతావరణ అధికారులు హెచ్చరికలతో పాటు మత్స్యకారులు ఎవరు కూడా అంటే విశాఖ సముద్ర తీరం ఉన్న మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లొద్దని చెప్పి అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ ఉపరితల ఆవర్తన ప్రభావంతో విశాఖలో పలు చోట్ల నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. విండ్ వరకు కూడా 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో విండ్ కూడా వేస్తుందని చెప్పి అధికారులు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తమై ఉండాలి. అంటే అట్ ద సేమ్ టైం అరకు, పాడేరు అంటే ట్రైబల్ ఏరియాలో, హిల్ ఏరియాలో చూసుకుంటే ఇప్పటికే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ 2-3 రోజుల్లో మన టీవీలో కూడా, మన 99 టీవీలో కూడా ఒక వీడియో కూడా ప్లే చేయడం జరిగింది. అంటే అరకు ప్రాంతంలో ప్రకృతి సోయగాల నడుమ ఆ వర్షం ఏ విధంగా పడుతుంది, ఆ జలపాతాలు ఏ విధంగా వస్తున్నాయని చెప్పేసి ప్రకృతి ప్రజలందరూ కూడా ఆస్వాదించడం జరిగింది ఆ వీడియోకి. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే అరకు, పాడేరు, అంబసింగ్ అంటే హిల్ ఏరియా ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఈ పర్యాటకులు ఎవరైతే ఉన్నారో ఆ ఘాటి మీద నుంచి వెళ్ళడం జరుగుతుంది. ఈ వర్షానికి తడిచి ఆ చెట్లన్నీ కూడా కింద పడే సందర్భం ఉంటుంది. కాబట్టి పర్యాటకులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఒక రెస్క్యూ టీమ్ ను కూడా సిద్ధం చేయడం జరిగింది. ఎందుకంటే హిల్ ప్రాంతంలో ఎక్కడైనా చెట్లు పడిపోతే అక్కడికక్కడ వాహనాల రద్దీ నియంత్రించడానికి అప్పటికప్పుడు ఆ విద్యుత్ అంతరాయం కలగకుండా అధికారులందరూ కూడా అప్రమత్తాన్ని ఎగువ అధికారులు ఆదేశించడం జరిగింది. ప్రస్తుతం విశాఖపట్నంలో మనం చూసుకుంటే వాతావరణం అంతా కూడా పూర్తిగా మేఘామృతమై ఉంది. విశాఖ సిటీలో చూసుకుంటే ఎండ అనేది 2 రోజుల నుంచి కాయకుండా పూర్తిగా ఆకాశం మేఘామృతమై ఉంది. సాయంత్రం నుంచి అంటే ప్రతిరోజు కూడా సాయంత్రం అయితే చిరుజల్లుల నుంచి ఒక మోస్తరుగా వర్షం కురుస్తుంది. ప్రజలందరూ కూడా ఈ వర్షానికి ఉపశమనం పొందుతున్నారు. అయితే అధికారులందరూ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తమై అంటే ఈ గాలిల వేగానికి కానీ, ఈ వర్ష ప్రభావానికి కానీ లోతట్టు ప్రాంతాలు జలమయం అవ్వకుండా కూడా అధికారులు పూర్తి స్థాయిలో చర్యలకు నిమగ్నం అవుతున్నారు. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఎందుకంటే ఎక్కడైనా చెట్లు విరిగిపడే అంటే విద్యుత్ అంతరాయం కలిగినప్పుడు తక్షణం చర్యలు చేపట్టాలని చెప్పి ఎగువ స్థాయి అధికారులందరూ కూడా ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే సాంప్రదాయ మత్స్యకారులు ఎవరు కూడా సముద్రంలో వేటకు వెళ్లొద్దని, ఈ 2 రోజుల్లో భారీ నుంచి అతి భారీ స్థాయిలో వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరికలు జారీ చేయడంతో మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళలేదు. అయితే లోపల అంటే ముందుగా వెళ్లిన మత్స్యకారులు ఎవరైనా లోపల ఉంటే తక్షణం ఒడ్డుకు రావాలని కూడా అధికారులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వర్మ. రైట్, ఓవరాల్గా ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించిన పరిస్థితి మనం చూస్తున్నాము. మత్స్యకారులు ఎవరు కూడా చేపల వేటకు వెళ్ళరాదని, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలు ఎవరైతే విహారయాత్రలకు వెళ్తున్నారో వీకెండ్స్ కూడా వస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్పి మా ప్రతినిధి అక్కడి నుంచి అలర్ట్ చేయడం జరుగుతున్నది. వర్షాలు ఇంకా తగ్గలేదు, మరొక 2-3 రోజుల పాటు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి అల్పపీడనంతో పాటుగా మాన్సూన్స్ కూడా చాలా యాక్టివ్గా ఉన్న పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. అచ్యుతరావు గారు ప్రస్తుతం మనతో పాటుగా జాయిన్ అయ్యారు. వెదర్ అప్డేట్స్ ఆయన అడిగి తెలుసుకుందాం. అచ్యుతరావు గారు, ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్ని ఏ రకంగా చెప్తారు? యాక్చువల్గా ఈ మాన్సూన్ అనేది, మాన్సూన్ గురించి 2 మాటలు చెప్పుకుందాం మనం. మాన్సూన్ అక్షం అని ఒకసారి చెప్పాను. మాన్సూన్ అక్షము గుజరాత్కి దక్షిణంగా అక్కడ నుంచి మాన్సూన్ అక్షం, ఆ అక్షం అనేది లేకపోతే దాన్ని ద్రోణి కూడా మాన్సూన్ సంబంధించి ద్రోణి కూడా అనొచ్చు. అది మనకి పశ్చిమ బెంగాల్ శాండ్ హెడ్స్ అని అక్కడ వరకు వ్యాపించి ఉంటుంది అన్నమాట. ఈ ద్రోణి గుజరాత్ నుంచి అది మాన్సూన్ అక్షం. ఈ మాన్సూన్ అక్షం కదలిక వలన అంటే దక్షిణం కదులుతుందా లేదా ఉత్తరానికి కదులుతుందా దాన్ని బట్టి వర్షపాతం ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ఈ మాన్సూన్ అక్షం లేదా ద్రోణి, వాతావరణ ద్రోణి దక్షిణంగా కదులుతోంది. బాగా దక్షిణంగా కదలడం వల్ల మనకి ఈ వర్షాలు భారీగా పడుతున్నాయి. ఇంకోటి ఏంటంటే మాన్సూన్ ఫీచర్స్ ఏంటంటే జనరల్గా అంటే ఈ జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 4 నెలలు కూడా మన మాన్సూన్ వర్షాకాలం చెప్పుకుంటాం. 4 నెలలు. ఈ 4 నెలల ఫీచర్స్
ఇప్పుడు చెప్పిన అక్షం, ఈ అక్షం యాక్టివ్గా ఉండే అంటే యాక్టివ్గా కదులుతోంది అంటే దానికి కారణాలు ఏంటంటే, ఒక శాఖ ఏమో బంగాళాఖాతంలో, రెండవ శాఖ అరేబియా సముద్రం. బంగాళాఖాతంలో ఏమైనా కనుక మనకి సిస్టమ్ కనుక ఉంటే, అంటే లో ప్రెషర్ అంటే అల్పపీడనం ఉంటే కనుక, లేదా అరేబియా సముద్రంలో కూడా అల్పపీడనం ఉండాలి, అక్కడ కూడా ఉన్నదా, ఈ విషయాల బట్టి విషయాల మీద ఆధారపడి ఉంటుందండి మాన్సూన్ యాక్టివిటీ ఆధారపడి. ప్రస్తుతం మనకి వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఉంది. ఇది ఉపరితల ఆవర్తనం సుమారు పైన 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. దాని ప్రభావానే మనకి ఈ భారీ వర్షాలు పడుతున్నాయి. ఇంకోటి ఏంటంటే, ఈ ద్రోణికి లేదా ఈ అల్పపీడనానికి నైరుతి దిశగా ఉన్న ప్రాంతంలో ఎక్కువగా వర్షపాతం పడుతుంది. అదే జరిగింది మనకి నిన్న తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా మనకు పడ్డాయి. ఆ కారణంగా మనకు పడ్డాయి. ఇది సుమారు ఈ అల్పపీడనం మరి 1-2 రోజులు ఉండే అవకాశం ఉందండి. అలాగే మనకి గుజరాత్ అంటే పశ్చిమ తీరం అంటే అరేబియా సముద్రం, అక్కడ పశ్చిమ తీరంలో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. దీనివల్లనే అనమాట మాన్సూన్ అక్షం చాలా యాక్టివ్గా ఉన్నాం, యాక్టివ్గా కదులుతోంది అనమాట. కదలడం వల్ల మనకి అక్కడ కూడా భారీ వర్షాలు పడుతుంది. అచ్యుతరావు గారు, ఇంకా ఎన్ని రోజులు ఈ వర్షాలు పడే అవకాశం ఉంటుంది? వాతావరణంలో ప్రస్తుత పరిస్థితులు ఏంటి? మాన్సూన్స్ ఇంకా యాక్టివ్గానే ఉన్నాయా? అల్పపీడన ద్రోణి ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది? ఇది 1-2 రోజులు మాత్రమే ఉంటుందండి. ఈ అల్పపీడన తాలూకా ప్రభావం 1-2 రోజుల్లో మళ్ళీ మామూలుగా ఉంటుందండి. సాధారణ వర్షపాతం మళ్ళీ ఉంటుంది మనకి. ఎందుకంటే మాన్సూన్ స్పెల్స్ లా వస్తుందండి. అంటే ఒకసారి యాక్టివ్ మాన్సూన్, వీక్ మాన్సూన్. అంటే మాన్సూన్ ఉధృతంగా వర్షాలు పడుతుంది. ఎందుకంటే మన భారతదేశం అంతా కూడా వ్యాపించి ఉన్నాయి నైరుతి ఋతుపవనాలు. కాబట్టి మొత్తం దేశం అంతా కూడా వర్షపాతం ఎక్కువగా ఉంది. ఉత్తర భారతంలో కూడా వర్షాలు బాగా పడుతున్నాయి. దక్షిణ భారతంలో మనకి ముఖ్యంగా పశ్చిమ తీరం, అటుపక్క పశ్చిమ తీరం, అలాగే బంగాళాఖాతంలో కూడా పడుతున్నాయి, ఎక్కువ వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి కూడా ఉత్తరాంధ్రలో బాగా వర్షాలు పడుతున్నాయి. ఇది 1-2 రోజులు మాత్రం కొనసాగుతుందండి. రైట్. మరొక 2 రోజుల పాటు జాగ్రత్తగా ఉండాలని చెప్పి వాతావరణ నిపుణులు కూడా సూచించడం జరుగుతుంది. వర్షాభావ ప్రభావం రోజు రోజుకి పెరుగుతుంది. డ్యామ్స్ అన్నీ చూసాం మనం, ప్రమాద స్థాయికి చేరుతుంటున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తుండటంతో ఆ నీరంతా కూడా దిగువ ప్రాంతాలకు రావడం జరుగుతుంది. కాబట్టి లోతట్టు ప్రాంత వాసులు మరొక 48 గంటల పాటు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. కర్నూలు వెళ్దాం. కర్నూలు నుంచి మా ప్రతినిధి శివరాజ్ కుమార్ మనతో పాటుగా లైవ్లో సిద్ధంగా ఉన్నారో. అక్కడ వాతావరణ పరిస్థితి ఏ రకంగా ఉంది, వర్షాల వల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉంది, ఏమైనా గ్రామాలు ఏమైనా ముంపుకు గురైనయా, లేకపోతే కర్నూలు పట్టణంలో ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయా, అధికారులు ఎలాంటి అలర్ట్స్ ఇస్తున్నారు? శివరాజ్ కుమార్. థ్యాంక్ యూ వర్మ. కర్నూలు జిల్లాలో విస్తారంగా వర్షాలు అయితే కురుస్తూ వస్తున్నాయి. గత 2 రోజులుగా మాత్రం జిల్లా అంతటా వర్షాలు అయితే కురుస్తున్నాయి. అయితే ఈ రోజు కొంత గ్యాప్ ఇచ్చినట్లు కొంత మనకు అర్థమవుతుంది. అయితే వర్షాలు మాత్రం ఇంకా 2-3 రోజుల పాటు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అయితే మనకు చెప్పడం జరిగింది. అయితే జిల్లా అంతటా విస్తారంగా అయితే వర్షాలు కురుస్తున్నాయి. అయితే పంట నష్టం అయితే కొంత ఏర్పడింది. దాదాపు గత నెలలో ఏదైతే వర్షాలు మోస్తారుగా పడడంతో పెద్దగా వర్షాలు పడకపోవడంతో రైతులు కొంత ఇబ్బంది పడ్డారు. అయితే ఈ నెల ప్రారంభం నుంచి ప్రతిరోజు జిల్లాలో అన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతూ ఉండడంతో ఆ పంట నష్టం అయితే వాటిల్లినట్టు అధికారులు అయితే కొంత గుర్తించారు. దాదాపు 12 కోట్ల వరకు పంట నష్టం జరిగి ఉంటుందని వ్యవసాయ శాఖ అధికారులు అయితే కొంత అంచనాకైతే వచ్చారు. అయితే జిల్లాలో ముఖ్యంగా ఉల్లి, పత్తి, మొక్కజొన్న, మిరప ఈ పంటలు ఎక్కువగా వేస్తూ వస్తుంటారు. అయితే వర్షాలు ప్రతిరోజు కురుస్తూ ఉండడంతో ఆ పంట చేనులలో వర్షపు నీరు అలాగే ఉండిపోవడంతో రైతులకు కొంత నష్టం అయితే వాటిల్లుతూ వస్తుంది. అయితే ఈ వర్షాలు 3 రోజుల పాటు కొనసాగుతాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్పడంతో జిల్లా యంత్రాంగం కూడా అధికారులను అప్రమత్తం చేయడం జరిగింది. ఎక్కడైతే భారీ వర్షాలు కురుస్తాయో ముఖ్యంగా ఆలగడ్డలోని సిరివెల్లలో అత్యధికంగా 19 మిల్లీమీటర్ల వర్షం పడుతుందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్పడం జరిగింది. ఆలగడ్డలో ముఖ్యంగా ఆలగడ్డ, నంద్యాల ప్రాంతాల్లో అత్యధికంగా వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్పడంతో అక్కడ అధికారులను జిల్లా కలెక్టర్ ఏదైతే వీరపాండ్యన్ ఉన్నారో వారు అప్రమత్తం చేయడం జరిగింది. అయితే శ్రీశైలం జలాశయానికి అలాగే తుంగభద్ర జలాశయానికి వర్షపు నీరు ఏదైతే వరద కొనసాగుతుంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో
ఏదైతే పూర్తి స్థాయి నీటి మట్టం 880 అడుగులు కాగా ప్రస్తుతం 847 అడుగులుగా ప్రస్తుతం నమోదైంది. అయితే పూర్తి స్థాయి నీటి నిల్వ 210 టీఎంసీలు కాగా 74.97 టీఎంసీలు ప్రస్తుతం నిల్వ ఉంది. అయితే తెలంగాణ ప్రభుత్వం 800 అడుగులు ఉండగానే ఈ జల విద్యుత్ అయితే కొనసాగిస్తూ వస్తుంది. అయితే కొంత అక్కడ 800 అడుగుల నుంచే తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించడంతో వృధాగా నీరు కిందికి పోవడం జరుగుతుంది. అయితే క్రమంగా వరద శ్రీశైలం జలాశయానికి వస్తుండడంతో కొంత ఆశాజనకంగా ఏదైతే నీరైతే కొంత పెరుగుతూ వస్తుంది. అలాగే తుంగభద్ర జలాశయానికి కూడా క్రమంగా కర్ణాటకలో వర్షాలు క్రమంగా కురుస్తూ ఉండడంతో తుంగభద్ర జలాశయానికి కూడా వరద నీరు భారీగా చేరుకుంటుంది. ప్రస్తుతం ఏదైతే టీబీ డ్యామ్ పూర్తి స్థాయి నీటి నిల్వ ఏదైతే నీటి నిల్వ 1633 అడుగులు కాగా ప్రస్తుతం 1622 అడుగుల వద్ద ప్రస్తుతం నీటి నిల్వ అయితే ఉంది. అయితే పూర్తి టీఎంసీ 100 టీఎంసీలు కాగా ప్రస్తుతం ఏదైతే 65 టీఎంసీలుగా ప్రస్తుతం టీబీ డ్యామ్ లో నెలకొంది. అయితే ఇన్ఫ్లోలు మాత్రం 45,000 క్యూసెక్ల వరకు తుంగభద్రకి ఇన్ఫ్లోలు వస్తున్నాయి. అలాగే అవుట్ లో 3,645 క్యూసెక్లను దిగువకు విడుదల చేస్తున్నారు. అయితే శ్రీశైలం జలాశయానికి కూడా దాదాపు 87,000 క్యూసెక్లు శ్రీశైలం జలాశయానికి చేరుకుంటా అవుట్ లో మాత్రం 28,000 అవుట్ లో కిందికి నీరు విడుదల చేస్తూ వస్తున్నారు. అయితే జిల్లా అంతటా క్రమంగా వర్షాలు పడుతున్నాయి. అలాగే జలాశయాలు కూడా నిండుకునే పరిస్థితి అయితే కర్నూలు జిల్లాలో కనిపిస్తుంది. వర్మ. రైట్, థ్యాంక్ యూ శివరాజ్ కుమార్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. అచ్యుతరావు గారు, చూస్తున్నాం ఏ ప్రాంతాల్లో చూసినా వర్షాలు ముంచెత్తుతున్నాయి, డ్యామ్లన్నీ నిండుకుండలా మారినాయి అని చెప్పే పరిస్థితి. ఇదే పరిస్థితి మరొక 2 రోజులు కురిసినట్లయితే ఉంటే వర్షాలు విస్తృతంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది? ఏ ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుందండి యాజ్ పర్ వెదర్ రిపోర్ట్? మరి ముఖ్యంగా ఈ కోస్తా ప్రాంతంలో అంటే నదీ పరివాహక ప్రాంతాల్లో ఎక్కువగా ఈ ప్రభావం ఎక్కువ ఉంటుందంట. ఎందుకంటే మనకి ఇది చెప్పాను కదా మీకు, మాన్సూన్ సంబంధించిన ద్రోణి అదే యాక్సిస్ మా అక్షం కానీ చాలా యాక్టివ్గా కదులుతోంది. కదలడం వల్ల మనకి ముఖ్యంగా క్యాచ్మెంట్ ఏరియాస్ అంటే గోదావరి పుట్టిన స్థలం మహారాష్ట్ర, గోదావరి కృష్ణ కూడా, గోదావరి నాసిక్ వద్ద, అలాగే నాసిక్ ఈ కృష్ణ ఏమో మహాబలేశ్వర దగ్గర, అక్కడ నుంచి క్యాచ్మెంట్ ఏరియాలో బాగా అక్కడ నుంచి వర్షపాతం అంటే అక్కడ వర్షపాతం ఎక్కువగా ఉండవాలి. అంటే సుమారు అంటే మళ్ళా కాదండి, అక్కడ పడితే సుమారు 20-30 సెంటీమీటర్ల వర్షపాతం దాకా ఉంటుందండి. అందువల్ల ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఉపనదులు వాటితో కలిసి గోదావరి ఉధృతం ఎక్కువ వస్తుంది, అలాగే కృష్ణా కూడా ఉధృతంగా వచ్చే ప్రయత్నం. అంటే ఈ నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఈ వరదలు వచ్చే అవకాశం ఉందండి. కాబట్టి వాతావరణ సూచనలు క్రమంగా వింటూ జాగ్రత్తగా అక్కడ నుంచి లోతట్టు ప్రాంతాల నుంచి ఆ సేఫ్ ప్లేసెస్కి షిఫ్ట్ అవడం మంచిదండి. ఓకే, రైట్. ఇంకా ఏమైనా వాతావరణ హెచ్చరికలు ఏమైనా సూచిస్తున్నారా అచ్యుతరావు గారు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లోని? లేదు, ప్రస్తుతం ఇంకా ప్రత్యేకం చేయలేదు. మనకి ఇక్కడ కోస్తాలో వీళ్ళు ఈ చేపల వేటకు వెళ్తారు కదా, కొంచెం 30-40 కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తుంది కాబట్టి చేపల వేటకు వెళ్ళడం కొంచెం వాళ్ళు జాగ్రత్త అప్రమత్తంగా ఉండాలి. మనం అందులో వేటకు వెళ్ళేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. మానేడు 2 రోజులు వానేసినా మంచిది, ఎందుకంటే తగ్గిపోతుంది. 1-2 రోజుల్లో ఈ వాయు బంగాళాఖాతంలో ఉన్నటువంటి అల్పపీడనం వాళ్ళ ప్రభావం తగ్గిపోతుంది. మళ్ళీ కొత్తగా ఇంకో సిస్టమ్ వచ్చే వరకు మనకి కొంచెం గ్యాప్ వస్తుంది అనమాట. గ్యాప్లో మళ్ళీ మామూలు పరిస్థితులు ఏర్పడతాయి. ఓకే, రైట్. 1 మినిట్ అండి. వెస్ట్ గోదావరి వెళ్తాం. వెస్ట్ గోదావరి నుంచి మా ప్రతినిధి శివసాగర్ మనతో పాటుగా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో వాతావరణ పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి, వర్షపాతాలు ఎలా నమోదవుతున్నాయి, అధికారులు ఎలాంటి అలర్ట్ తీసుకుంటున్నారు, గోదావరి పరిస్థితి ఏంటి? శివసాగర్. థ్యాంక్ యూ వర్మ. ఉభయ గోదావరి జిల్లాలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇటు ఏజెన్సీ ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయ్యాయనే చెప్పుకోవచ్చు. మరోపక్క చూసుకుంటే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సైతం పోలవరం ప్రాంతంలో మోహరించారు. పోలీసు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా సమిష్టిగా అక్కడ ఈ ముందు జాగ్రత్త చర్యలుగా మోహరించారనే చెప్పుకోవచ్చు. ఏజెన్సీ గ్రామాల్లో గిరిజనకు కావాల్సిన రేషన్ ను ఇప్పటికే గోదావరిలో పడవ ద్వారా వారికి చేరవేయడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్ లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పాటు చేశారు. ఏదైనా అత్యవసరం అయితే కంట్రోల్ రూమ్ కి సమాచారం అందించాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా కూడా చెప్పడం జరిగింది. మరోపక్క ఈ కురుస్తున్న వర్షాలకు ఎగువ నుండి వస్తున్న ఈ కొండవాగులు పొంగడంతో
జల్లేరు వాగు పూర్తిగా కొంత ప్రమాదకరంగా ప్రవేశిస్తుంది. మరోపక్క 19 ఏజెన్సీ గ్రామాలకు కొంత రాకపోకలకు అంతరాయం కూడా కలిగింది. ఈ కొత్తేరు కాజువే వంతెన మీద నుండి వరద నీరు ప్రవహిస్తుండటంతో కొండవాగు కొంత అక్కడ రాకపోకలకు ఆటంకం కలిగింది. కొంత వెనుక నుండి కన్నాపురం వైపు నుండి ఈ పోలవరం గిరిజన గ్రామాలకు వెళ్లే విధంగా తాత్కాలిక రహదారిని ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. మరోపక్క పోలవరం నెక్లెస్ బండకి సంబంధించి గోదావరి ఈ గట్టుగా ఉన్న ఈ నెక్లెస్ బండ్ వద్ద కొంత వీక్ గా ఉన్న నేపథ్యంలో ఇటు జిల్లా అధికార యంత్రాంగం, రెవెన్యూ గానీ పోలీసు వారు కానీ అక్కడ సంయుక్తంగా నెక్లెస్ బండ్ వద్ద గోదావరి గట్టును పటిష్టం చేశారు. గోదావరి నది పరివాహక ప్రాంతం చుట్టుపక్కల అటు తూర్పుగోదావరి జిల్లా గోదావరి గట్టు వైపు ఉన్నవారు కానీ ఇటు పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం దిగు నుండి కింద నర్సాపురం వరకు ఉన్న లంక గ్రామాల ప్రజల్ని ఇప్పటికే అధికారులు అప్రమత్తం చేయడం జరిగింది. మరోపక్క అక్కడే ఉన్న సచివాలయ స్టాఫ్ కానీ వాలంటీర్లు కూడా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. మరోపక్క చూసుకుంటే కనుక రోడ్లు కూడా పూర్తిగా పాడైపోయిన పరిస్థితి ఉంది. ఈ వానలతో ఎక్కువగా ప్రమాదాలు కూడా దీనివల్ల చోటు చేసుకుంటున్నాయి. ఒక పక్క కొండవాగులు కూడా పొంగిపడుతున్నాయి. గిరిజనులు ఎగువ గ్రామాల్లో ఉన్న గిరిజనులు కొంత ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. మరోపక్క పోలవరానికి సంబంధించిన ప్రాజెక్టు కాపర్ డ్యామ్, ఎగువ కాపర్ డ్యామ్ పూర్తిగా మూసివేసే నేపథ్యంలో ఒక బ్యాక్ వాటర్ వల్ల ప్రమాదం పొంచి ఉంటుందన్న హెచ్చరికలతో కొండ మీదకు వెళ్లి నివాసాలు ఏర్పాటు చేసుకునే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి వర్మ. రైట్, ఓకే, థ్యాంక్ యూ శివసాగర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఇది ఉభయ గోదావరి జిల్లాలోనూ కూడా పరిస్థితి రకంగానే ఉంది. ఇన్ఫ్లో ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా లోతట్టు ప్రాంతవాసులు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలని సూచన జరుగుతుంది. అచిత్రావు గారు, ఫైనల్గా ఇంకా ఏమన్నా మీరు సూచించే అవకాశం ఉంటుందా? ఏ ప్రాంతాల్లో ఉన్న పర్టికులర్గా ఈ ప్రాంతవాసులో లేకపోతే ఈ జిల్లా వాసులో లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు వర్షాలు ఎక్కువగా ఆ ప్రాంతాల్లో ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలనే సూచనలు కానీ ఆ గంటికలు కానీ ఏమైనా కనిపిస్తున్నాయా? ఇప్పుడు ఈ కొండ చర్యలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయి కదండి. కొండ పక్కన కచ్చా హౌసెస్, అంటే పక్క హౌస్ కాకుండా, అంటే స్లాబ్ లేకుండా మామూలుగా టెంపరీ హౌస్ చాలా గుడిసెలా వేసుకుంటుంటారు. అలాంటి వాటికి చాలా వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉండాలి. కొండ చర్యలు ఎప్పుడైనా విరిగి పడే అవకాశం ఉందండి. వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు సేఫ్ ప్లేసెస్ కి ఆల్రెడీ గవర్నమెంట్ వాళ్ళు ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు సహాయం చేస్తున్నారు కాబట్టి వాళ్ళ సూచనల ప్రకారం వాళ్ళు సేఫ్ ప్లేసెస్ కి షిఫ్ట్ అవడం మంచిదండి, కొండల పక్కన ఉన్న వాళ్ళు. రైట్, ఓకే, థ్యాంక్ యూ అచ్యుతరావు గారు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. ఇది పరిస్థితి. తెలుగు రాష్ట్రాల్లో వానలు ముంచెత్తుతున్నాయి. పూర్తి స్థాయిలో మరొక 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది కాబట్టి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నదులు చెరువులు పొంగిపొరులుతున్నాయి. మరోపక్క వాహనాలతో పాటు మనుషులు సైతం కొట్టుకుపోతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో కూడా నీట మునిగాయి. వర్షాలతో రోడ్లు తెగిపోవడంతో వందలాది గ్రామాలకు రాకపోకలు కూడా నిలిచిపోయాయి. వేలాది ఎకరాల్లో పంట ధ్వంసమైంది. తెలంగాణలో ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. బంగాళాఖాతంలో అల్పపీడనం, దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలతో పాటుగా చలిగాలు కూడా వీయడంతో ప్రజలు చిగురుటాకుల్లా వణికిపోతున్నారు. కోస్తాలోని కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడం జరుగుతుంది. ఎడతెరిపి లేకుండా వానలు కురవడంతో ప్రాజెక్టులన్నీ నిండు కుండలను తలపిస్తున్నాయి. గోదావరి కూడా ఉప్పొంగుతుంది. అటు కృష్ణానదిలోనూ భారీగా ఇన్ఫ్లోలు వస్తుండటంతో ప్రాజెక్టులన్నీ జలకల సంతరించుకున్నాయి. ఇరు రాష్ట్రాల సీఎంలు సైతం ప్రజాప్రతినిధులు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. యుద్ధ ప్రాతిపదికన ఆయా ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తల చర్యలు తీసుకోవాలని కూడా సూచిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అతలాకుతలం చేస్తున్న వర్షాల ప్రభావంతో మరో 2 రోజుల పాటు ప్రజలందరూ కూడా మరింత జాగ్రత్తగా వహించాలి అన్నది వాతావరణ నిపుణుల సూచన. ప్రభుత్వాలు కూడా ఇప్పటికే అలర్ట్ చేస్తున్నది. లోతట్టు ప్రాంతవాసులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు ఎవరు కూడా సముద్రం జోలికి పోవద్దు. తీర ప్రాంత మత్స్యకారులందరూ కూడా 2 రోజుల పాటు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది అని వాతావరణ సూచన ఈ రకంగా తెలియజేస్తుంది. థ్యాంక్ యూ. స్టే ట్యూన్ టు 9 టీవీ.